ప్రధాన సంఖ్యలు ఒకటి కంటే పెద్దది అయి, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకటి కంటే పెద్దదై ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగిన అంకెలు లేదా సంఖ్యలను ఏమంటాం? ప్రధాన సంఖ్యలు అంటాం. వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య అవ్వాలంటే అది ఖచ్చితంగా ఒకటి కంటే పెద్దదై ఉండాలి. ఎవరైనా పురుషులైనా మహిళలు పెళ్లి చేసుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే ఇక్కడ కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎస్ఐ ఎగ్జామ్ రాయాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలా కండిషను ఇక్కడ కూడా అంతే. మరి ప్రధాన సంఖ్యలే కదా సంయుక్త సంఖ్య అవ్వాలంటే ఐదర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్, ఈ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. ఒకటి కంటే పెద్దదై ఉండి ఒకటి మరియు తనకు తాను మాత్రమే ఖచ్చితంగా రెండు కారణాంకాలను కలిగి ఉండే అంకెలు లేదా సంఖ్యలను ఏమంటాం? మనం ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకే, మరి ఒకటి కంటే పెద్దది ఏమేమి ఉన్నాయో చూడండి. ఒకటి కంటే పెద్దవి ఏంటాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీటిల్లో ఏవి ప్రధాన సంఖ్యలు, ఏవి సంయుక్త సంఖ్యలు అనేవి మనకు కావాలి. ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఒకటి కంటే పెద్దదై ఉండాలి కదా. ఒకటి కంటే పెద్దదై ఉండి ఒకటి మరియు తనకు తాను మాత్రమే ఖచ్చితంగా ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉండాలి. అంటే రెండు కారణాంకాలు. ఇప్పుడు 2 ఏం రాయొచ్చు చూడమ్మా. 1 × 2 1 మరియు తనకు తాను కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్. 3 అంటే 1 × 3 ఇది ప్రైమ్ నెంబర్. బట్ 4 అంటే 1 × 4తో పాటు 2 ఎంత? 4. మరి ఇక్కడ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు. దాన్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్ అంటాం. సి ఫర్ కాంపోజిట్. కాంపోజిట్ అంటే ఏంటి? సంయుక్త సంఖ్య అని అర్థం. మళ్ళీ 5 రాస్తే 1 × 5 కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. 6 అంటే 1 × 6తో పాటు 2 3 కూడా ఏమవుతుంది? 6 కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 7 1 × 7 కేవలం 2 కారణాంకాలు. అవి ఏమవుతాయి? 1 మరియు తనకు తాను మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 ఉన్నాయి కాబట్టి అది ప్రధాన సంఖ్య అంటే పి అవుతుంది. 8 1 × 8తో పాటు 2 4లు కూడా ఏమవుతాయి? 8 అవుతుంది. అంటే ఇక్కడ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి కాంపోజిట్. 1 × 9 తర్వాత 3 3 ఎంత? 9 కాబట్టి ఇది కూడా కాంపోజిట్. అంటే ఇక్కడ పి ఉన్నాయన్నీ కూడా ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సి అంటే కాంపోజిట్ నెంబర్స్. అంటే ఇక్కడ పి అంటే ఏంటి? ప్రధాన సంఖ్య. సి అంటే సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు ఏంటి? 1 మరియు తనకు తాను మాత్రమే. మొదటది ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 కంటే పెద్దదై ఉండాలి. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఈ బేసిక్స్ అనేవి కావాలి. కాబట్టి మొట్టమొదటి ప్రధాన సంఖ్య ఏదయ్యా? 2. సో దీని ప్రకారం చూడండి, ఇక్కడ ప్రధాన సంఖ్యలను కనుగొన్నది ఎవరు అంటే ఎరటోస్తనీస్ అనే జపనీస్ గణాంక శాస్త్రవేత్త. దానికి ఉపయోగించిన పరికరం ఏంటంటే ఆయన పేరే పెట్టుకున్నాడు, ఎరటోస్తనీస్ జల్లెడా అని. ఎరటోస్తనీస్ ఇవన్నీ ఎక్కడొస్తాయి? మనకు 5వ తరగతిలోనే వస్తాయి. 5వ తరగతిలో. ఇప్పుడు చూడండి, 100లోపు ప్రధాన సంఖ్యలు. 100లో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. 25 మొట్టమొదటి ప్రధాన సంఖ్య ఏది? ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. ఏంటది? 2. ఎందుకంటే అదే అతి చిన్న ప్రధాన సంఖ్య. దీనికి 2 కారణం. 1 మరియు తనకు తాను. 2 3 5 7 చూడు. 2 3 5 7 అవే రాశాం కదా. 7 తర్వాత 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 91 ఎక్సెట్రా. ఇవి 25 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు. ఎన్ని ఉంటాయి ఇక్కడ? 25. 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటంటే 25. దాంట్లో మొట్టమొదటి ప్రధాన సంఖ్య ఏంటంటే ఇక్కడ 2. అందుకే 2ని ఏకైక సరి ప్రధాన సంఖ్య అంటారు. ప్రధాన సంఖ్యల్లో ఒకటి తేడా ఉంటుంది. ఏంటి ఇక్కడ? 2. ఎందుకంటే 2 అనేది సరి సంఖ్య. అందుకే 2ని ఏకైక సరి ప్రధాన సంఖ్య అని అంటాం. ఒక 2 తప్ప మిగిలిన, ఇప్పుడు చూడండి చాలా రకాలుగా అడగడానికి క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఈ క్రింది వానలో నిజమైనది ఏది అని అడుగుతాడు. కింద థియరిటికల్గా అన్ని పాయింట్స్ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అవుతాయి. ఎక్సెప్ట్ ఆల్ ప్రైమ్స్ ఆర్ వాటి నథింగ్ బట్ వాటి ఆడ్ నెంబర్స్. 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి? బేస్ సంఖ్యలు అవుతాయి. అందుకే 2ని ఏకైక సరి ప్రధాన సంఖ్య అంటాం. ప్రధాన సంఖ్యలు దేనితో మొదలవుతుందా? 2తో స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సిరీస్లో ఇలా అడుగుతాడమ్మా, 2 3 5 7 డాష్ అని. మనం తొందరలో ఏం చేస్తాం? 2ని మర్చిపోతాం. 3 5 7 తర్వాత ఏం రాస్తాం? 9 రాస్తాం. కానీ ఇక్కడ 2తో మొదలైందని గమనించండి. 2తో మొదలై బేస్ సంఖ్యలు వచ్చాయంటే అది ఖచ్చితంగా ఏమవుతాయి? ఇక్కడ ప్రధాన సంఖ్యలు. 7 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 11 అవుతుంది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అతి చిన్న ప్రధాన సంఖ్య 2 అంటాం. 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అవుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఈ ప్రధాన సంఖ్యల మీద మనకు ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు ఉంటాయి. 2-3 క్వశ్చన్లు. 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలన్నీ 25. ఆ 25 ప్రధాన సంఖ్యలు మనం రాసేటట్లు ఉండాలి.